తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు అదిరిపోయే కానుక అందించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు సంతోషిస్తున్నారు. దసరా పండుగ కానుకగా పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. పామాయిల్ ధరలను 7,043గా నిర్ణయించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై స్పందించారు. పామాయిల్ రైతులకు ముందుగానే దసరా పండుగ వచ్చిందని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు భారీగా మేలు జరుగుతుందన్నారు. పామాయిల్ సాగును లాభసాటిగా మార్చి కొత్త రైతులను ప్రోత్సహించాలని తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీంతో పాటు ముడి పామాయిల్పై దిగుమతి సుంకం పెంచాలని కేంద్రానికి మంత్రి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. ఖరీఫ్ సీజన్ నుంచే ఈ బోనస్ అమలు చేయనున్నారు. దీంతో పాటు రైతు భరోసా నిధులను దసరాలోపు రైతుల ఖాతాలో జమ చేయాలన్న లక్ష్యాన్ని కార్యాచరణ చేపట్టినట్లు అధికారుల వర్గాలు వెల్లడించాయి. దసరాలోపు రైతుల ఖాతాలో రైతు బంధు అమౌంట్ జమ కానుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో 2-3 రోజులలో రైతు బంధుపై విధి విధానాలను అమలు చేసి దసరాలోపు రైతుల ఖాతాలో రైతు బంధు అమౌంట్ జమ చేయనున్నారని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.